ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, ఆయన ఇలా ఉత్తరం రాశారని ఇంకెవరితో చెప్పొద్దక్క. శరణ్య, అంటే నింద నువ్వు మోస్తావా? అవసరమైతే ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తానక్క. దయచేసి నాకే సహాయం చేయక్క. అమ్మ నాన్నలకు కూడా ఈ విషయం చెప్పొద్దు, వాళ్ళు తట్టుకోలేరక్క. థ్యాంక్ యూ సో మచ్ శరణ్య. నేను నాటిన విషపు విత్తనానికి మంచి బలాన్నిచ్చావు. ఇక మీరు ఎప్పటికీ కలుసుకోరు. సరే శరణ్య, నీ భర్త సంతోషం కోసం నువ్వు చేస్తున్న ఈ త్యాగం చాలా గొప్పది. సంసారానికి పనికి రారంట. దర్శన్, దర్శన్, ఆయన నువ్వు చాలా డిస్టర్బ్ మూడ్లోనే ఉన్నావు. బట్ అయినా కానీ నేను నీతో ఒక డిస్కషన్ చేయాలరా. నాకెందుకో ఇంట్లో అన్ని పరిస్థితులు కరెక్ట్గా లేవనిపిస్తున్నాయి. ఆ లెటర్ నిజంగా శరణ్య పెట్టిందని నువ్వు స్ట్రాంగ్గా నమ్ముతున్నావా దర్శన్? ఏ అన్నయ్య, మీరెవరూ నమ్మటం లేదా? అందరూ నీలాగే అనుకుంటున్నారనిపిస్తుంది. బట్ నాకదంతా కరెక్ట్ కాదనే అనిపిస్తుంది. దర్శన్, ఒకసారి శరణ్య గురించి పాజిటివ్గా ఆలోచించుడు. తనకసలు నేను ఇలా ఇంట్లో అందరి ముందు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? తను మరీ అంత సైకో అమ్మాయి అయితే అయి ఉండదు. తనేంటో నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. ఆ వాస్తవాలేవి నేను మీతో పంచుకోలేనన్నయ్య. అరే దర్శన్, ఒకసారి శరణ్యతో నేను మాట్లాడతాను. సర్ది చెప్పి నేనింటికి తీసుకొస్తాను. సర్ది చెప్తావా? ఏమన్నయ్య, నువ్వు అనుకుంటున్నట్టు దర్శన్ అది కాదు, వాడిలో మ్యాటర్ ఉంది, కావాలంటే డాక్టర్ సర్టిఫికెట్ తెస్తాను, లేదంటే ఒక వారం రోజులు కాపురం చేసి నువ్వే కన్ఫర్మ్ చేసుకో అంటూ తనతో చెప్పి ఒప్పిస్తావా? ఏమని చెప్పి ఒప్పిస్తావు? అన్నయ్య, అసలు నా పెయిన్ నీకు అర్థమవుతోందా? తనతో నాకు లైఫ్ లేదన్నయ్య. నేను తనకు వద్దు అనుకుంది కాబట్టే అంతగా దిగజారిపోయి లెటర్ రాసిపెట్టి వాళ్ళింటికి వెళ్ళిపోయింది. అన్నయ్య, లెటర్లో ఈ మ్యాటర్ కాకుండా వేరే ఏది రాసినా కూడా ఇక్కడ మనం గుర్తించవలసిన పాయింట్ ఏంటి? తను వెళ్ళిపోయింది కదా. మరి ఆ వెళ్ళిపోయిన తను లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోవడంలో నీకు నమ్మకం కలగని విషయం ఏముంది? అన్నయ్య, అసలు నాకు తన గురించి డిస్కస్ చేయడమే నచ్చట్లేదు. తన పేరెత్తినా అసహ్యం పుడుతోంది. దయచేసి చెప్తున్నానన్నయ్య, తనని నన్ను మళ్లీ కలపాలని ఆలోచించొద్దు. తను నా మనసులోనే లేదు, ఇంకెప్పటికీ రాదు. నా మీద అబాండం వేస్తే వేసిందనుకుంటాను. నేనేంటో నాకు తెలుసు. నా గురించి ఎవరేమనుకున్నా నేనేమందుకు ఫీల్ అవ్వను. నా ఫీలింగ్ ఏంటో తెలుసా? నాకు పట్టిన దరిద్రం వదిలింది. రే, ఆ దరిద్రాన్ని నువ్వు మళ్ళీ పంచాయతీ పెట్టి నాకు తగిలించకన్నయ్యా, ప్లీజ్. దర్శన్, నాకెందుకు ఆ అమ్మాయిని నువ్వు ముందు నుంచే వదిలించుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అన్నయ్య, నీ మాటలు అలాగే ఉన్నాయి దర్శన్. తప్పు చేసిన తన గురించి నువ్వు గొప్పగా ఆలోచిస్తే నేను నీ కంటికి మంచిగా ఎలా కనిపిస్తాను? తను నా జీవితం మీద చాచికొట్టి వెళ్ళిందన్నయ్య.
ఇప్పుడు నువ్వు చాచి కొట్టినా ఆ చెయ్యికేమన్నా అయ్యిందేమో అని చూస్తున్నావు గాని దెబ్బ తగిలినా నా గురించి ఆలోచించట్లేదు. బాణం తగిలి గాయపడ్డ పక్షిని నేను, కానీ నువ్వు వేటగాడి ఆకలి గురించి ఆలోచిస్తున్నావు. నీకీ పక్షి ప్రాణం పోయినా పర్వాలేదా అన్నయ్య? దర్శన్, నా ఉద్దేశం రోహిత్, దర్శన్ మాటల్లో ఏ అబద్ధం లేదు నాన్నా. ఆ శరణ్య దర్శన్ జీవితంలోకి వచ్చింది తన జీవితాన్ని నాశనం చేయడం కోసమే. ఏంటమ్మా నువ్వు కూడా అలా బిహేవ్ చేస్తావు? తను మంచి అమ్మాయి అని నమ్మి తప్పు చేశాను అని తన ప్రవర్తన బట్టి ముందే అనుమానపడ్డాను. ఈ లెటర్ వల్ల పూర్తిగా నిర్ధారణకొచ్చాను. శరణ్య నువ్వు నమ్ముతున్నంత మంచిది కాదు నాన్నా. ఇక ఈ విషయం నువ్వెక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసే. ఏవండి, చెప్పండి. అనన్య, ఏంటి అక్కడ పరిస్థితి? ఏముందండి, ఇంట్లో అందరూ చాలా బాధగా ఉన్నారు. సరే, నేను ఎంత అడిగినా ఆ లెటర్ సంగతి నోరు విప్పట్లేదు. పోనీ నేనొచ్చి తనని ఏమైనా అడగనా? తను నాతోని నోరు విప్పట్లేదంటే ఇంకా మీరు కాదు కదా, ఆ బ్రహ్మదేవుడి దిగొచ్చిన ఒక్కక్షరం కూడా చెప్పదండి. తను నా చెల్లండి. నాకన్నా క్లోజ్ శరణ్యకి ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు. ఏవండి, నేనిక్కడికి వచ్చాను కదా, నా వల్లైన ప్రయత్నం ఏదో నేను చేస్తాను. ఉంటానండి. అమ్మ, నా హస్బెండ్ తమరిని నేనిక్కడికి రానిస్తానా? నేను వీళ్ళని విడగొట్టింది నా పంతం నెగ్గించుకోటానికి. ఎప్పటికీ ఇంకా దర్శన్ శరణ్య కలవనే కలవరు, కలవనివ్వను. విభజించు, పాలించు, ఇదే నా స్లోగన్. నేను స్లో పాయిజన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.